అది చూసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. సినిమా అయితే నాకు నచ్చింది, బాగుంది. వద్దంతల మాట ఎవరు డబ్బులు చూడండి. సినిమాలో అయితే ఎవరు కూడా కష్టపడలేదు, ఒకటే మాట అందరూ ఇష్టపడి చేశారు అది సినిమా. అందుకే ఇంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మరి యూట్యూబర్ నాన్ వెజ్ కూడా బాలకృష్ణ ఉన్నారని చెప్పి ఎందుకు వస్తాడో తెలియదు. అంటే నేను ఎవరు మాట్లాడాను పక్కన గురించి. ఆయన మాట్లాడుకోవడం మంచిది, అన్వేషణ గారు చూడకుండా మాట్లాడుకోవడం మంచిది. ఆయన చూసి ఆయన వెళ్ళేసి వస్తారు, తర్వాత ఆయన తిట్టుకుంటున్నారు. అది ఆయన చూడకుండా మాట్లాడకూడదు. అది సాంగ్స్ ఎట్లా అనిపించింది? సాంగ్స్ అయితే వేరే లేవాలండి. కొల్లగొట్టిన సాంగ్ అయితే బీభత్సంగా ఉంది. నిధి అగర్వాల్ గారు బాగా యాక్ట్ చేశారు, అనసూయ భరత్ కూడా బాగా యాక్ట్ చేసింది. అందరూ ఇందాక కూడా అనసూయ భరత్ కానీ పక్కన ఉన్న హిమబిందు ఏం చేసింది, హిమబిందు కూడా బాగా యాక్ట్ చేసింది. తన కూడా సూపర్, తన కూడా బాగా యాక్ట్ చేసింది. సినిమా ఓవరాల్ గా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఇది పవన్ అన్న ఫ్యాన్స్ కి, మా పవన్ అన్న ఫ్యాన్స్ ఫుల్ మీల్స్ ఫ్యామిలీ దగ్గర చూడాలి సినిమా. బ్లాక్ బాస్టర్ 400 కోట్లు పక్క. జై పవర్ స్టార్, జై జనసేన. రేపు పవన్ నెయ్యే, ఏ ఆంధ్రయే, రేపు ఆంధ్ర సినిమా నెయ్యే, ఏ పవన్ ఇండియా సినిమా. అంటే సినిమా విఎఫ్ఎక్స్ లైట్ అయినా అన్నారు, ఏమంటారు? విఎఫ్ఎక్స్ లేకుండా ఏ సినిమా ఉందో చూపించన్నా. ఏ సినిమా ఇంత సినిమా చూసినా కూడా విఎఫ్ఎక్స్ ఉన్నది. విఎఫ్ఎక్స్ అంత బాగలేదని చెప్పేసి అంటున్నారు. అంటే ఏదో కార్టూన్ బొమ్మలు చూసినట్టుగా. పవన్ కళ్యాణ్ గారు మీకు ఒక పని అప్పు చెప్పారన్న, మీరు సరిగా చేయకపోతే మీరు తప్పు. కానీ పవన్ కళ్యాణ్ కి సంబంధం అది విఎఫ్ఎక్స్ అనే వ్యక్తి సరిగా చేయలేదేమో, మీకు అది సరిగా కనిపించలేదేమో ఆ తీసే సీను. సో మీరు అలా అంటున్నారు. నాకైతే సినిమా బాగుంది, చాలా బాగుంది. సినిమాలో సీట్లు చెరిగిపోయినాయి, స్క్రీన్లు పగిలిపోయినాయి, థియేటర్ లో బాంబు పెట్టారేమో అనుకున్నారు. బీజిఎం ఎలా ఉంది? చాలా బాగుంది అన్న. పంజా సినిమాలో ఒక బీజిఎం వస్తుంది అన్న, ఆ పంజా నుండి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్. ఇది కూడా అలాగే ఉంది. బ్రేక్ చేస్తుందా సినిమా? ఎక్కడ బోరింగ్ లేదన్న. సినిమా మొత్తం ఒక వ్యక్తి వచ్చే వ్యక్తి అట్లా సినిమా ఒక సాటిస్ఫాక్షన్ కోరుకుంటాడన్న. ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఈ మూవీలో ఉందన్న. మన పవర్ స్టార్ గారు ఎక్కడ కూడా చిన్న అంటే ప్రతి ఫ్యాన్స్ కూడా, అందరు ఫ్యాన్స్ కూడా సమానం చూస్తారు. మేము కూడా ఫ్యాన్స్ కూడా, ప్రతి ఫ్యాన్స్ కూడా ఒకరికి హట్ చేయం. ఒక ప్రభాస్ ఫ్యాన్స్ కానీ, ఒక రవితేజ ఫ్యాన్స్, అంటే ప్రతి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు కోరుకుంటారు ఒకటే, అందరు బాగుండాలని. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎక్కడ కూడా తిట్టుకున్నట్టు అలాంటి లేవు, రావు కూడా. ఎవరైనా బాగుండాలని కోరుకుంటాం. దట్ ఈస్ పవర్ స్టార్. రేటింగ్ ఎంత ఇస్తారన్న? 5కి 3.5 ఇస్తాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ సూపర్ సూపర్. అంటే మన పవన్ కళ్యాణ్ గారి సినిమా మనం ఎంత చెప్పుకున్నా తక్కువనే. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఇది కెరియర్ లో నిలిచిపోయింది మన పవన్ కళ్యాణ్ గారిది. మళ్ళా మనం అనుకోలేం ఇంత మంచి సినిమా వస్తుంది. లేటెస్ట్గా వచ్చింది. ఇది సినిమా ఒక ప్రారంభం మాత్రమే. ఇప్పుడున్న ఫస్ట్ పార్ట్ ఎంత బాగుందంటే సెకండ్ పార్ట్ ఒక రేంజ్ లో ఉంటుంది సినిమా. ఇది మాత్రం అసలు ఊహించుకోం, అంత ఒక డిఫరెంట్ యాంగిల్ తీసుకొచ్చిన డైరెక్టర్ గారు. చాలా మంది అంటారు క్రిష్ గారు తీసిన తర్వాత ఇంకో డైరెక్టర్ పెట్టారు, కానీ ఇద్దరు డైరెక్టర్ తోటి సినిమా ఒక రేంజ్ లో ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ స్లో ఉన్నా, సెకండ్ హాఫ్ బాగా తీసి, అంటే క్రిష్ తోటి కొద్దిగా స్లో ఉన్నా మణిరత్నం మళ్ళా కొడుకొచ్చి దాన్ని ఒక హ్యాండిల్ చేసి సినిమా అంటే కథ బ్యాలెన్స్ చేసి, అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, కీరవాణి గారికి మ్యూజిక్ కానీ చాలా బాగా కొట్టిండు. మళ్ళీ ఇంకోటి చెప్పాలంటే బాబుడేలా యాక్టింగ్ తిరిగా తీసేసిండు, ఎక్కడ తగ్గలేడు. జనసేన పార్టీ ఎంత కష్టపడి పైకి చేస్తుండో మన పవన్ కళ్యాణ్ గారు, ఎంత శ్రమ అంటే ఒక ప్రజలు ఎంత కష్టపడ్డారు, ఎంత సపోర్ట్ చేసింది కాబట్టి ఇలా జనసేన నిలబడ్డది. పవన్ కళ్యాణ్ సార్కి ఎప్పుడు మేము అండగా ఉంటాం, ఎప్పుడు నిలబడతాం. ఓడిపోయినా గెలిచినా పక్కగా ఉంటాం. మాతో పాటు కూడా ఎప్పుడు నిలబడతారు కాబట్టి మేము అంత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లైక్ చేస్తాం. దట్ ఈస్ పవర్ స్టార్. జై పవర్ స్టార్, జై జనసేన. విఎఫ్ఎక్స్ వచ్చేటప్పుడు చాలా దర్శనం కనిపించింది. చాలా అసలు ఇది కాదు కదా ఒక స్టార్ హీరోలు సినిమాలో ఉండాల్సిన విఎఫ్ఎక్స్ ఇది కాదు కదా అనిపించింది. అండ్ 5 years కష్టపడ్డా సినిమా కోసం. 5 years కష్టపడ్డా విఎఫ్ఎక్స్ అయితే ఎక్కడ సినిమాలో క్రిష్ గారి పార్ట్ వరకు ఇస్ టూ గుడ్. ఫస్ట్ హాఫ్ వరకు టూ గుడ్ అన్న. ఫ్యాన్స్ వరకు ఎక్కడ ఒక పాయింట్ ఇది నెగిటివ్ చెప్దామని ఫస్ట్ హాఫ్ ఎక్కడ లేదు. బీజిఎం అయినా, ఎలివేషన్స్ అయినా, మాస్ డైలాగ్స్ అయినా, లేదంటే ఆయన చెప్పాల్సిన డైరెక్షన్ అయినా సరే అన్ని నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. బట్ సెకండ్ హాఫ్ మొత్తం పట్టు పెట్టారు. అసలు కంప్లీట్గా ఏదైతే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసుకుని థియేటర్కి వచ్చారు, ఫస్ట్ హాఫ్ దానికి మించి ఉంటుంది, అండ్ వాళ్ళ టైటిల్ కార్డుతోనే తెలిసిపోతుంది మీరు పెట్టినప్పుడు ప్లాన్ చేశారంటే. ఆయన ఇంట్రడక్షన్ అయినా, లేదంటే కొల్లగొట్ట అక్కడ వరకు బాగుంటుంది చెప్పిన ఆడియన్స్. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొల్లగొట్టండి ఇక్కడ ఏంటంటే ఒక కంటెంట్ లేకుండా ఒక వర్స్ట్ బీజిఎం ఒక వర్స్ట్ విఎఫ్ఎక్స్తో మొత్తం నాశనం చేసి అనిపించింది. ఏదైతే ఫస్ట్ హాఫ్ పొటెన్షియల్ మొత్తం ఉందో అది మొత్తం సెకండ్ హాఫ్ లో మొత్తం డ్యామేజ్ చేసి అనిపించింది. మంచిగా తెలిసిపోతుంది. ఫస్ట్ హాఫ్ క్రిష్ గారు డ్రైవ్ చేశారు, సెకండ్ హాఫ్ జ్యోతిష్ గారు డ్రైవ్ చేసి తెలిసిపోతుంది. బట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ లోనే క్రిష్ గారి విజన్ లోనే ఎగ్జిక్యూషన్ చేస్తుంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది. బాహుబలి 1 రేంజ్ లో అయితే ఉండేది. గోల్డెన్ ఛాన్స్ అయితే మిస్ చేసుకున్నాను. ఆపండి వెళ్ళిపోతారు. అయిపోయిందిలే, వెళ్ళిపోయింది.
అంది వస్తున్నాడని అంది వస్తున్నాడని సినిమా మాత్రం అంది వచ్చి సెకండ్ హాఫ్ ని మొత్తం తీసుకెళ్ళండి. సెకండ్ హాఫ్ మాత్రం టూ వరస్ట్ అన్న బిఎఫ్ఎక్స్ కానీ క్లైమాక్స్ కానీ జరిగినటువంటి బట్ ఫస్ట్ హాఫ్ మాత్రం చెప్తున్నా కదా పెట్టిన రేటింగ్ మాత్రం ఫస్ట్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. టైటిల్ కార్డ్ నుంచి ఇంటర్వెల్ దాని వరకు సినిమా అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆ స్క్రీన్ ప్రజెన్స్ అన్నది మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం ఏమనుకున్నారో మరి అది మిస్కమ్యూనికేషన్ మరి వాళ్ళ మధ్యలో కోఆర్డినేషన్ లేదో లేకపోతే డైరెక్టర్ అర్థం చేసుకోలేదు కానీ సెకండ్ హాఫ్ మాత్రం స్క్రీన్ ప్లే కానీ టూ వరస్ట్ ఉంది. టోటల్ ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తావు? టోటల్ గా ఏంటంటే ఫస్ట్ హాఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సెకండ్ హాఫ్ మాత్రం టూ వరస్ట్.